సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ జైమ్ లాగర్. సో ఈరోజు నేను మీకు చెప్పబోయేది ఏంటంటే, నేనైతే డైలీ వ్లాగింగ్ క్విట్ చేసేస్తున్నా. ఎందుకంటే చేద్దామన్నా బయట ఎక్కడికి వెళ్ళట్లేదు, అందుకే చేస్తలేదు. సో ఈ రోజు నుంచి డైలీ వ్లాగింగ్ ఎండ్ అవుతుంది. సో చెప్పిన కదా ఆల్రెడీ, నేను కొన్ని డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకుంటున్నా అనేసి. సో అదే ట్రై చేస్తున్నా. వర్కౌట్ అంటే నా దూలు ఏంటంటే, నాకు మల్టీ టాలెంటెడ్ అనమాట. ఒక విషయం కాదు, 10 మీద ఒకేసారి కాన్సన్ట్రేషన్ చేయబుద్ధి అవుతుంది. అందుకే ఇప్పటి నుంచి ఒక్కదాని మీద కాన్సన్ట్రేషన్ చేద్దాం అనుకుంటున్నా. అట్లనే ఒక 10 ఛానళ్ళు క్రియేట్ చేసిన. సో బుక్ అయిందనమాట. సో ఒకేసారి ఒక్క పర్సన్ 100 పనులు చేయలేడని అర్థమైంది. నా దూల కొద్దీ నేను అట్లా చేసిన. సో స్టార్టింగ్ చేసేటప్పుడు చాలామంది చెప్పారు కానీ, కాకుంటే చేసి చూపిద్దాం అనుకున్నా కానీ టైమింగ్స్ సెట్ కావట్లేవు. అండ్ చెయ్యొచ్చు కానీ మనం అనుకుంటే, కాకుంటే టైమింగ్స్ సెట్ కావాలి, వర్క్ లోడ్ ప్రెజర్స్ అన్నీ మేనేజ్ చేసుకోవాలి. సో అదంతా మన వల్ల కావట్లేదు. అందుకే మనం ఇదే ఛానల్లో మంచిగా కాన్సన్ట్రేషన్ చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేచర్స్ ట్రై చేసి అట్లనే కంటిన్యూ చేద్దాం డైలీ వ్లాగింగ్తో పాటు. సో డైలీ వ్లాగింగ్ అయితే మొత్తం ఆపేయను. బాగా ఇంట్రెస్టింగ్ రోజులు ఉంటాయి చూడండి, అలాంటి షూట్ చేసి అప్లోడ్ చేసేస్తా. అండ్ మిగతా రోజులు మంచి నాలెడ్జ్ చేయడానికే ట్రై చేస్తా. అది ఫ్యూచర్ ప్లాన్. ఇన్ని రోజులు కన్సిస్టెన్సీగా ఉన్నాం, డైలీ వ్లాగ్స్ చేసినాం, అన్నీ చేసినాం. సో నాకు బోర్ కొట్టేసింది అనమాట. ఏ పని అయినా సరే కొన్ని రోజులు చేస్తే బోర్ కొట్టేస్తుంది నాకు. అందుకే కొన్ని రోజుల తర్వాత ఆపేస్తున్నా. కానీ కంటెంట్ క్రియేషన్ ఎప్పుడు బోరింగ్ కొట్టలేదు. డైలీ రోజు వ్లాగ్స్ చేయడమే బోర్ కొట్టింది. రోజు అదే ముఖం అదే డే ఏం చూపిస్తాను చెప్పండి. అందుకే టాపిక్ చేంజ్ చేసి మంచి నాలెడ్జ్ ఇద్దాం అనుకుంటున్నా. అండ్ డైలీ వ్లాగింగ్లో ఒక బ్యూటీ ఉంటుంది, మనం మెమరీస్ కలెక్ట్ చేసుకోవచ్చు, ఇంకా చాలా చేసుకోవచ్చు డైలీ వ్లాగింగ్లో, అది కరెక్ట్గా చేస్తే. సో నాకైతే కన్ఫ్యూజన్స్ ఎక్కువ ఉన్నాయి ఇప్పుడైతే. సో సో అది ఆ ప్లాన్. వర్కౌట్ అయితే అవుతుంది, లేకుంటే చూద్దాం ఇక ఏదైతే అది. లైఫ్ ఎటు తీసుకోపోతే అటే పోదాం ఇక. సో నాకు గన నేను ఇదే చేయాలి, ఇట్లనే ఉండాలనేసి ఇన్ని రోజులు మైండ్ సెట్ ఉంటుండే, కాకుంటే ఇప్పుడు లేదు. సో లైఫ్ ఎటు తీసుకోపోతే అటు పోదాం ఇక. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.